నమస్కారం. మనలో చాలామంది మంగళవారం హనుమంతుణ్ణి పూజిస్తూ ఉంటాం కదా. కాని ఆ పూజ వెనకున్న అసలైన శక్తిని, సరైన విధానాన్ని మనం పాటిస్తున్నామా? ఈరోజు ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం. ఈ శక్తివంతమైన పూజను ఎలా చెయ్యాలో వివరంగా చూసేద్దాం. అయితే పూజా విధానంలోకి వెళ్లే ముందు అసలు మూలమేంటో అర్థం చేసుకుందాం. భక్తులందరూ ప్రేమగా హనుమంతుడిని సంకటమోచన్ అంటారు. అంటే ఏంటి? పేరులోనే ఉంది. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను తొలగించేవాడని అర్థం. సరే, వారంలో 7 రోజులున్నాయి. కాని హనుమంతుడి పూజకు మంగళవారమే ఎందుకంత ప్రత్యేకం? ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనక కేవలమో సంప్రదాయం మాత్రమే కాదు, ఒక బలమైన జ్యోతిష్య, ఆధ్యాత్మిక కారణముంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. చూడండి, మంగళవారానికి అధిపతి ఎవరు? అంగారకుడు, అంటే కుజుడు. కుజుడంటేనే ధైర్యం, బలం, పరాక్రమం. మరి మన హనుమంతుడు? ఆయనే శక్తి, ధైర్యస్వరూపం. సో ఈ 2 శక్తులు కలిసిన రోజున పూజ చేస్తే ఏమవుతుంది? జాతకంలో ఉండే కుజ దోషం లాంటివి తొలగిపోతాయని, మనలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని ఒక బలమైన నమ్మకం. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. గమనించండి, మనం ఉన్నది కలియుగం. ఈ యుగంలో కూడా హనుమంతుడు చిరంజీవి. అంటే ఏంటి? ఆయన భౌతికంగా మన మధ్య ఉన్నానని పురాణాలు స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే ఆయనని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఫలితాలు వెంటనే వస్తాయని, ఆయన ఆశీస్సులు మనకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఓకే, ఇప్పుడు పూజకు ఎలా సిద్ధమవ్వాలి? ఎందుకంటే సరైన ఫలితం రావాలంటే పూజ ఎంత ముఖ్యమో, దానికి ముందు చేసే ఏర్పాట్లు కూడా అంతే ముఖ్యం. కేవలం సామానులు తెచ్చిపెట్టేయడం కాదు, మనసుని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. మరి ఆ భక్తి వేడికనెలా ఏర్పాటు చేయాలో చూసేద్దాం. మొదటగా సమయం. పూజకు అన్నింటికన్నా ఉత్తమమైన సమయం బ్రహ్మముహూర్తం. అంటే సూర్యోదయానికి ముందే లేవాలి. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణమంతా సాత్విక శక్తితో నిండి ఉంటుంది. అందుకే ఈ స్టెప్స్ అన్నీ పాటిస్తే ఆ దైవిక శక్తిని మనం ఆహ్వానించడానికి ఒక మంచి పునాది వేసినట్టు అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పూజ అంటే మనం దేవుడితో మాట్లాడుకోవడం లాంటిది. మరి మాట్లాడేటప్పుడు మధ్యలో అంతరాయం ఉంటే బాగోదు గదా. అందుకే ఈ పూజా సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకుంటే పూజలో ఎలాంటి ఆటంకం ఉండదు. మన పూర్తి ఏకాగ్రత, మన భక్తి అంతా కేవలం హనుమంతుడిపైనే ఉంటుంది. ఇప్పుడు మనం సమర్పించే నైవేద్యాల దగ్గరికి వద్దాం. ప్రతిదానికి ఒక అర్థం ఉంది, ప్రతిదాని వెనుక ఒక కథ ఉంది. ముఖ్యంగా మనం హనుమంతుడికి సింధూరం పెడతాం కదా, ఆ సింధూరం వెనుకున్న కథ ఏంటో చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దాం. మీరు గమనించే ఉంటారు, హనుమంతుడి విగ్రహాలు ఎప్పుడూ మంచి నారింజ రంగు సింధూరంతో నిండి ఉంటాయి. ఎందుకలా? దాని వెనుక చాలా లోతైన భక్తితో కూడిన ఒక అందమైన కథ ఉంది. ఆ కథంతా మన ఆంజనేయుడు సీతమ్మ తల్లిని అడిగిన ఒక చిన్న ప్రశ్నతో మొదలవుతుంది. ఓ రోజు సీతమ్మ తల్లి తన పాపిటలో సింధూరం పెట్టుకోవడం హనుమంతుడు చూశాడు. ఆయనకు చాలా ఆశ్చర్యం, ఆసక్తి కలిగాయి. అమ్మ ఎందుకలా చేస్తోంది అని తెలుసుకోవాలన్న ఆయన కుతూహలమే ఒక గొప్ప భక్తి మార్గానికి దారితీసింది. అప్పుడు సీతమ్మ తల్లి ఎంతో ప్రేమగా చెప్పింది, ఇది నా స్వామి శ్రీరాముని దీర్ఘాయువు కోసమని. అంటే ఆ చిన్న బొట్టు తన భర్త మంచిగా ఎక్కువ కాలం జీవించాలని చేసే ప్రార్థన అన్నమాట. ఆ మాట వినగానే హనుమంతుడి అమాయకమైన భక్తి చూడండి. ఓహో, ఇంత చిన్న బొట్టు పెడితేనే నా స్వామి ఆయుష్షు పెరుగుతుందా? అయితే నా శరీరం మొత్తం పూసుకుంటే నా రాముడు చిరంజీవి అవుతాడు గదా అని అనుకున్నాడు. అంతే, తన ఒళ్లంతా సింధూరం పూసేసుకున్నాడు. అందుకే మంగళవారం మనం హనుమంతుడికి సమర్పించే సింధూరం ఆ నిస్వార్థ భక్తికి గుర్తు. అది మనకి బలాన్ని, భయంలేనితనాన్ని ఇస్తుందని నమ్ముతారు. సరే, సింధూరం లాంటివి మన భక్తిని బయటకు చూపిస్తాయి. కాని అసలైన దైవిక శక్తిని మేల్కొల్పేది జపం. మన నోటితో పలికే మంత్రాలు, స్తోత్రాలే అసలైన శక్తి. ఇప్పుడు ఆ జపశక్తి గురించి తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా, ఆ 40 శ్లోకాలు ఒక అద్భుతమైన రక్షా కవచం లాంటివి. మనల్ని అన్ని భయాల నుంచి కాపాడటానికి మంగళవారం నాడు దీన్ని కనీసం 7 సార్లు పఠించాలని శాస్త్రం చెబుతోంది. అలా పదే పదే పఠించడం వల్ల ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక వలయం మన చుట్టూ ఏర్పడుతుంది. అసలు హనుమాన్ చాలీసా మొత్తం సారం ఈ ఒక్క లైన్లోనే ఉంది. సంకటకటై మిటయి సబపీరా
జో సుమిరై హనుమత బలవీరా అంటే ఆ బలవంతుడైన హనుమంతుణ్ణి ఎవరు మనస్సులో తలచుకుంటారో వాళ్ల కష్టాలన్నీ బాధలన్నీ మాయమైపోతాయి. ఇది సాక్షాత్తు హనుమంతుడు మనకిచ్చే భరోసా. సరే, ఉదయాన్నే ఇంత భక్తిగా పూజ చేశాం. ఆ వచ్చిన పాజిటివ్ ఎనర్జీని రోజంతా నిలుపుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. దానికోసం కొన్ని నియమాలున్నాయి. ఏవి చెయ్యాలి, ఏవి చెయ్యకూడదు అనేవి ఉన్నాయి. అవి పాటిస్తేనే పూజాఫలం మనకు పూర్తిగా దక్కుతుంది. చూడండి, ఈ నియమాలన్నీ ఎందుకంటే ఉదయం పూజ వల్ల మనలో ఏర్పడిన ఆ పవిత్రతను, ఆ స్వచ్ఛతను కాపాడుకోవడానికి. ఇలా చేయడం వల్ల మన ఎనర్జీ ఆ దైవం యొక్క సాత్విక శక్తితో కనెక్ట్ అయి ఉంటుంది. హనుమాన్ పూజలో ఇంకో మంచి విషయమేంటంటే మన నిర్దిష్టమైన కోరికల కోసం ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించవచ్చు. దీనివల్ల మన పూజ ఇంకాస్త పర్సనల్గా, ఇంకాస్త ప్రాక్టికల్గా మారుతుంది. ఉదాహరణకు, ఉద్యోగంలో విజయం కావాలంటే తమలపాకులు, డబ్బుకి సంబంధించి అభివృద్ధి కావాలంటే గులాబీల మాల సమర్పించడం లాంటివి. సో కేవలం కోరికలు తీరడమే కాదు, ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా చేసే ఈ పూజ మన చుట్టూ ఒక కంటికి కనిపించని రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇది మనల్ని నెగటివ్ ఎనర్జీస్ నుంచి కాపాడుతుంది, మనకు సంపూర్ణ శ్రేయస్సు, విజయాన్ని ఇస్తుందని గట్టిగా నమ్ముతారు. చివరగా ఒక్క మాట, ఈ హనుమాన్ పూజ అనేది కేవలం ఒక మతపరమైన ఆచారం మాత్రమే కాదు. అది ఒక క్రమశిక్షణ. భక్తి, నమ్మకం ద్వారా మన లోపల ఉన్న బలాన్ని, భయం లేని ఏకాగ్రతలు పెంచుకోవడానికి ఇదొక మార్గం. ఈ కాలాతీతమైన భక్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది.